మీ వర్క్షాప్లో మాకు హెల్ప్ అయ్యే కంటెంట్ ఏమైనా చెప్తారా, లేకుంటే మీ గురించి ఆర్ మీ నెక్స్ట్ క్లాస్ గురించి చెప్తారా? ఈ మధ్య ఒక పర్సన్ అడిగిన క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఇది చాలా జెన్యున్ క్వశ్చన్, చాలా మందికి ఉన్న డౌట్. ఎందుకంటే చాలా వర్క్షాప్లో ఏం జరుగుతుందంటే 3 hours వర్క్షాప్లో 1 hour ఆ పర్సన్ గురించి చెప్తారు, ఇంకొక 1 hour మోటివేషన్ క్లాసు, ఒక 30 minutes ఆ టాపిక్ గురించి, లాస్ట్ 30 minutes హెవీ సేల్స్ పిచ్ నెక్స్ట్ వాళ్ళ కోర్స్ జాయిన్ అవ్వడం కోసం. వర్క్షాప్ అంతా అయిన తర్వాత చివరిలో ఏమనిపిస్తుంది అంటే అరే ఏం నేర్చుకోలేదు అన్న ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల మీలో కూడా చాలా మందికి ఆ డౌట్ ఉండొచ్చు. కానీ మన వర్క్షాప్ అప్రోచ్ డిఫరెంట్. నా గోల్ ఏమంటే మీరు పే చేసే ప్రతి రూపాయికి నేను వాల్యూ ఇవ్వాలనేదే నా ఇంటెన్షన్ అండ్ నా కమిట్మెంట్. వర్క్షాప్ కంప్లీట్ అయ్యాక కస్టమర్స్ నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, నేను ఏం చేస్తే కస్టమర్స్ వస్తారు అన్న ఐడియా అనేది మీకు వస్తుంది. వర్క్షాప్లో మెయిన్గా కస్టమర్స్ ఎందుకు రావట్లేదు, మీరు ఏం తప్పు చేస్తున్నారు, రైట్ కస్టమర్ని ఫోకస్ చేయడం ఎలా, మన కస్టమర్స్ కాంపిటీటర్ దగ్గర కాకుండా మన దగ్గర ఎందుకు కొనాలి, అండ్ మనం ఎలాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, అండ్ వచ్చిన లీడ్స్ని ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలి సేల్గా. వీటి గురించి డీటెయిల్గా విత్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేస్తాం. మీరు ఆల్రెడీ నా కంటెంట్ చూస్తున్నారు, నేను నా ఫ్రీ కంటెంట్లోనే వాల్యూ బెటర్గా ఇస్తున్నాను మీరు అనుకుంటే మీరు స్పెండ్ చేయబోతున్న 199 రూపీస్ వేస్ట్ కాదు. మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయికి నేనే రెస్పాన్సిబుల్. వర్క్షాప్ ఎండ్లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్ సెల్ చేయరా అంటే సెల్ చేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ నాకు క్లారిటీ వచ్చింది, నాకు ఐడియా వచ్చింది, తర్వాత నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక సపోర్ట్ కావాల్సి ఉంటుంది అని అడుగుతున్న వాళ్ళ కోసం మాత్రమే. కానీ ఈ వర్క్షాప్ యొక్క పర్పస్ సేల్స్ పిచ్ కాదు. వర్క్షాప్ యొక్క పర్పస్ క్లారిటీ. మీరు వర్క్షాప్ అంతా అయిన తర్వాత నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్న క్లారిటీ వచ్చింది, సో నేను నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అన్న ఒక ఐడియా వచ్చింది అని మీరు ఫీల్ అయితే మా వర్క్షాప్ సక్సెస్ అయినట్టే. వర్క్షాప్ డీటెయిల్స్ కోసము వర్క్షాప్ అని కమెంట్ చేయండి, నేనే మీకు వర్క్షాప్ డీటెయిల్స్ని DM చేస్తాను. వర్క్షాప్లో కలుద్దాం. థ్యాంక్ యూ.